ఒక్కసారైనా మీరు పరీక్షలు పాస్ అయ్యి మాస్టర్ అవ్వండి మావయ్య. మీరు మాస్టర్ అయ్యి మా అత్త నమ్మకాన్ని బ్రతికించండి. అవుతాను లక్కీ, తప్పకుండా అవుతాను. నేను విద్యని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో నిజం చెప్తే విద్య ఎక్కడ నాతో మాట్లాడదోనని భయం వేసింది. ఆ తర్వాత విద్యకి చదువు అంటే ఇష్టం కాదు, పిచ్చి అని అర్థమైంది. నిజం చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను, కానీ అవ్వలేదు. చివరికి పెళ్లి మండపంలో కూడా. సరే మావయ్య, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మాస్టర్ కాదనే నిజాన్ని నేనెవ్వరికీ చెప్పను. నెక్స్ట్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వకపోతే మాత్రం మీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. అత్త, నువ్వెప్పుడొచ్చు? అది తర్వాత కానీ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం ఏంటి? అది అత్త. మీరు చెప్పండి. అది అత్తయ్య, నేను మావయ్య ఒక చిన్న బెట్టు వేసుకున్నాం. ఈసారి మావయ్య తన స్కూల్లో 10th క్లాస్ పిల్లలందరినీ 100% పాస్ చేయిస్తానని మాటిచ్చాడు. అలా చేయకపోతే నాకు బోల్డన్ని చాక్లెట్స్ ఇప్పించాలి. చాలా హాలిడేస్ ట్రిప్స్ కి తీసుకెళ్లాలని చెప్పాను. సరే అన్నాడు. నీకెప్పుడు చాక్లెట్స్ పిచ్చానా? పద లోపలికి. మీరెండలో ఎందుకు? రండి. ఏంటమ్మా పద్మ, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వాళ్ళ మావయ్య ఇచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదనుకుంటా నాన్న. ఆదినారాయణ మావులోడు కాదు నాన్న. మనం సైనికుల్లా ఒక్కడుగేసేలోపు ఆయన ఏనుగులా వచ్చి మట్టి కరిపించిపోతున్నాడు. అలా అని ఖాళీగా కూర్చుంటామా ఏంటి? ఇలాంటప్పుడే మన బ్రెయిన్కి ఇంకా పదును పెట్టాలి. కొన్నిసార్లు రాజు ఎదురెళ్ళి చంపలేనప్పుడు సైనికుణ్ణి ముందుకు పంపించాలి. పద్మకి సైనికుడు ఎవరున్నారు నాన్న? సైనికురాలు పద్మ ఆడపడుచు శ్రీనిధి. అవునమ్మా పద్మ, 8 ఏళ్లుగా ఇంటి పెత్తనం కోసం నువ్వెంతో ఆరాటపడుతుంటే పరికిణి వేయక ముందు నుండి విద్య నీ కాళ్ళకి బంధం వేస్తూ కోడలువైనా కాని దానిలా ఇంట్లో ఉండేలా చేస్తూ వచ్చింది. అసలు విద్యకెందుకు నాన్న అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? సెంటిమెంటు. అప్పుడెప్పుడో 7 ఏళ్ల వయసులో బంగారం ఇచ్చి వ్యాపారం చేయమందట. గ్రహాలు బావుండో ఆదినారాయణ తెలివి వల్లనో కోటీశ్వరుడయ్యాడు. అది ఆ విద్య వల్లే అని మురిసిపోతూ ఉంటాడు. పెళ్ళై వెళ్ళిపోయాక కూడా
పిలిచి తాళాలు గుత్తి విద్య చేతిలో పెట్టడం అంటే ఆ, పద్మక్కను అవమానించడమే కన్నా అన్న. మామూలు అవమానం ఏంట్రా? ఇంకొకళ్ళైతే అవమానంతో చచ్చిపోయేవాళ్ళు. పద్మ గట్టిది కాబట్టి ఇంకా బ్రతికుంది. ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తుంది. అక్క, నాకు తోబుట్టు లేదు. విద్య మీద పగే రోజు రోజుకి మన బంధాన్ని ఇంకా బలంగా చేస్తుంది. నువ్వేం చేసినా ఏం చెయ్యాలనుకున్నా నీ వెనక నేనుంటా, మా నాన్నుంటాడు. ఎప్పుడైనా మనం ఎదుటివాడి ముందు బెండవ్వకుండా మంచివాళ్లలా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. విద్యకి నిధి అంటే ప్రాణం. నువ్వు విద్య మీదికి నిధిని ఉసిగొలుపుతో నీకు కావలసిన పనులు నిధితో చేయించుకో. అప్పుడు అక్కా చెల్లెళ్ల మధ్య యుద్ధంలా ఉంటుంది. నువ్వు మంచిదానిలా మిగిలిపోతావు. అర్థమైందా? అర్థమైంది బాబాయ్. హలో, చెప్పొదినా, ఏంటి విశేషాలు? విశేషాలా? ఇక్కడ నాకు మండిపోతుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతలో ఏమైందొదినా? మీ అక్క వచ్చింది. ఏం చేసింది? మీ నాన్న మీ అక్క చేతిలో తాళాలు గుర్తుపెట్టాడు. అక్క దిట్టంగానే ఉంటుంది కదా, అయినా ఫిట్స్ వచ్చిందా ఏంటి? మీ నాన్న చేసిన పనికి కొంచెం ఉంటే నాకొచ్చేది. అంతలో ఏం చేశారు? అత్తారింటికి వెళ్లిన కూతురి చేతిలో తిరిగి మళ్ళీ ఇంటి పెత్తనం పెట్టాడు. ఏంటొదినా నువ్వనేది? నువ్వేంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఇంటికొచ్చిన తర్వాత మీ అక్క నీతో ఏం చెప్పలేదా? ఏం చెప్తుంది, ఏమని చెప్తుంది? అదిలా పెత్తనం చేస్తుందని తెలిస్తే రేపొద్దున ఇక్కడ ఆడపడుచుతో సమస్యలు వస్తాయి కదా. తెలివి గలది. అందుకే కదా అందర్నీ బుట్టలో వేసుకోగలుగుతుంది. నిజమే. పైగా ఇప్పుడు అక్కడ ఏం జరగనట్టు 200 రూపాయలు తీసుకుని కూరగాయలు కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళింది. ఒక్కరోజుకా? అసలు అంతమందికి ఏ మూల సరిపోతాయి? అదే కదా నాకు అర్థం కాంది. ఎవరూ తిననివి, తక్కువ రేటుండేవి ఏరుకోరి తీసుకుని వస్తుందేమో. మీ అక్క మీద కోపంతో నువ్వు వెళ్ళి కష్టాల్లో పడ్డావేమో అనిపిస్తుంది. అదేంటి వదిన అలా అన్నావు? మరి లేకపోతే ఏంటి? నీ వాటా కింద నీకొచ్చింది పావల వాటా, కానీ ఇంట్లో 30 వాటా మిగులుంది. అదంతా మీ నాన్న మీ అక్క చేతిలో పెట్టాడు. ఇప్పుడంటే ఆస్తి కోట్లో ఉంది, కానీ రేపొద్దున మళ్ళీ తిరిగొస్తుంది. అప్పుడు మీ నాన్న నా కూతురి చేతిలో తాళాలు పెట్టాను, ఆస్తి తిరిగొచ్చింది, ఇంకెప్పుడు విద్య పేరు మీదే ఉండాలని విద్య పేరు మీద రాసేస్తే ఆ విద్య నీకు అందనంత ఎత్తులో ఉంటుంది. నువ్వు విద్య కాళ్ల దగ్గరుంటావు. నువ్వు చెప్తుంటే అదే జరుగుతుందేమో వదినా. జరుగుతుందేమో అని కాదు, అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. ఆ రోజు మా వదిన బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు నా విషయంలో ముందే చెప్పింది, నేనే జాగ్రత్త పడలేదు అనుకుంటావు. నన్ను భయపెట్టకుండా దాన్ని దారిలోకి ఎలా తేవాలో, మన జోలికి రాకుండా ఏం చేయాలో అది ఆలోచించొదినా. ఆ విద్య విషయంలో బాగా ఆలోచించి అడుగేయాలి. అన్నట్టు విద్య మార్కెట్కి వెళ్ళిందన్నావు కదా? అవును. నేను కూడా వెళ్తాను. కూరగాయలు కొనడానికా? కాదు, ప్రస్తుతానికి మీ అక్క పరువు తీయడానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాను. సరే వదినా, ఏదో ఒకటి చెయ్యి. టమాటా రేట్లు మండిపోతున్నాయే బాబు. ఏం చేద్దాం, వ్యాపారం చేయాల్సిందే కదా. ఇదిగో బాబు, టమాటాలు కేజీ ఎంతండి? కేజీ 100 అమ్మా. నేను అడిగింది 10 కేజీలు కాదు, కేజీయే. ఏటమ్మా, ఎప్పుడైనా కూరగాయలు కొన్నావా? నేను చెప్పింది కూడా కేజీ రేటే. 30 రూపాయలకి ఇస్తావా? ₹1 కూడా తగ్గించదు లేదు. పోనీ 35 రూపాయలు తీసుకోండి. పోమ్మా తల్లి. పోతాంలే. టమాటాలు లేకపోతే కూరలు చేయలేమా ఏంటి? చేసుకో, పోమ్మా పోమ్మా పో. బాలే బేరం తగిలింది. ఏంటి విద్య, బేరం ఆడుతున్నావా?
తప్పేం కాదుగా. పంతుళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి లెక్క పెట్టకుండా దానం చేసే ఆదినారాయణ గారి పెద్ద కూతురు ఇక్కడ రూపాయి లెక్క పెడుతుంటే పాపం అనిపిస్తుంది విద్య. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు వదినా. కాకపోతే నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అప్పుడు నేను ఆదినారాయణ గారి కూతుర్ని, ఇప్పుడు గణపతి మాస్టర్ గారి భార్యని, పార్వతమ్మ గారి కోడల్ని. మాస్టర్ గారి భార్యగా ఆయనకొచ్చి జీతంతోనే నేను ఇంటిని నడిపించాలి. ఆయన నేరం చేస్తే తప్పు, కానీ బేరవాడితే తప్పు కాదుగా. నిజమే, కానీ టమాటాలు కూడా కొనలేని స్థితిలో ఉండాల్సిన కర్మ నీకేంటి? అనవసరంగా మాస్టర్ని పెళ్లి చేసుకున్నానని నీకు అనిపించడం లేదా? అనిపించినా బయటికి చెప్పడానికి నీకు ఆత్మాభిమానం అడ్డొస్తుందనుకో. అడుగు తినే స్టేజ్కి వచ్చినా సరే నేను మాస్టర్ని చేసుకున్నందుకు, అలాంటి మంచి కుటుంబంలోకి వెళ్ళినందుకు గర్వపడతాను, కానీ కర్మ అని అనుకోను. నువ్వెంత చెప్పినా మారవులే. బాబు, పన్నీర్ ఉందా? పన్నీరా? పన్నీర్ ఎక్కడ ఎందుకుంటుందమ్మా? ఉండదా? సరే, బ్రోకలీ? ఆ? రోకళ్ళు రోళ్ళ బండ్లు ఇక్కడ ఉండవమ్మా. బ్రోకలీ అంటే ఖరీదైన కాలీఫ్లవర్ అయ్యా. అలాంటివి ఇక్కడేం లేవమ్మా. ఎందుకు విద్య అంత నవ్వు? ఏవి ఎక్కడ కొనాలో కూడా నీకు తెలియడం లేదు కదా, అందుకే నవ్వొచ్చింది. నిజమేలే, కూలి పనులకి వెళ్లేవాళ్లు కొనే ప్లేస్కి రావడం నాదే తప్పు. వదినా, నువ్వు నాకంటే పెద్దదానివి. నీకు నేను చెప్పొచ్చో లేదో కూడా తెలీదు. డబ్బు అనేది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు పోతుంది. అత్తారింట్లో అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఆ ఇంటి కోడలు నడుచుకోవాలి. నేను అదే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అన్నా, ఎంత? 20కి 2 అమ్మా. 2 4 ఇవ్వండి. నిధి, ఏంటి నిధి చాలా డల్గా ఉన్నావు? నాకు నైట్కి మటన్ తినాలనుంది. ఏటి మటనా? అవునన్నయ్య. కేమో అయితే బాగుంటుందేమోనమ్మా. అలాగే అన్నయ్య, మా అక్క రాగానే చేయమని చెప్దాం. థ్యాంక్స్ అమ్మా. ఏమే గిరిజా, ఇవేంటి ఇంత చప్పగా ఉన్నాయి? గుంటూరు కారం వేయలేదా? రోజు ఇవేగా తింటున్నారు. కారం తగ్గిందని ఇప్పుడంటున్నారేంటి? అర్థమైంది, మటన్ అనేసరికి ఇవి తినబుద్ధి కావట్లేదు, అంతే కదా? కనిపెట్టేశావు దొంగ. ఈ అడ్డమైన గడ్డి తింటే మటన్ ఎక్కువ తినలేమే. తమ్ముడు, ఏం ముందు సూపునిది? థ్యాంక్స్ అన్నయ్య. ఇంకెక్కువ పొగడకే, నాకు పొగడతలంటే పెద్దగా పడవు. నిన్నే ఎవడో గట్టిగా పోగొడుతున్నాడు. కరెక్ట్ టైంకి చేస్తారు. పనేం లేదు ఎదవలకి. ఇందు, కూరగాయలు తీసుకొచ్చానమ్మా, ఒకసారి ఇట్రా. ఏంటమ్మా విద్య, కూరగాయలు తీసుకురావడానికి ఒక్కదానివే వెళ్ళావా? చెప్తే ఇందునో గణపతో వచ్చేవాళ్ళు కదమ్మా. పర్వాలేదు అత్తయ్య. మా అక్క బలంగా ఉంటుంది కదా అత్తయ్య, మోస్తుందిలే. మీ అక్క సంచి నిండా కూరగాయలు తెచ్చింది. ఏమేమి ఐటమ్ తెచ్చిందో? కరివేపాకు, సొరకాయ, పాలకూర, తోటకూర, పొన్నగంటి కూర, కొత్తిమీర, గోంగూర. వామ్మో, అన్ని ఆకుకూరలు ఉన్నాయేంటి? ఏడు తమ్ముడు, ఫేస్ అలా మాడిపోయింది. మరి పోదా? మేకను తింటాం అనుకుంటే మేక తినే ఆకుల్ని, అలవల్ని, దుంపల్ని తెచ్చింది విద్య. ఏంటక్క, గడ్డి కూడా తీసుకురాలేకపోయావా? పచ్చగా ఉంటే దాన్ని మాత్రం ఎందుకు వదిలేసావు? మీరందరూ తింటానంటే ఎందుకు తీసుకురాను చెల్లి?
అంటే నా భార్య గడ్డి తినాలా? నేను అలా అనలేదు సుబ్బు. నువ్వు సరిగ్గా వినలేదేమో. నిధి అడిగితే ఈసారి గడ్డి తెస్తానులే అని చెప్పాను. అవునండి, ఇందులో మా అక్క తప్పేమీ లేదు. నేనేం అడిగితే అదే చేస్తుంది కదక్కా. అక్క, నాకు అప్పారావు అన్నయ్యకి మటన్ తినాలనిపిస్తుంది. వెళ్ళి తీసుకొచ్చి నైట్ కొండే. అమ్మా విద్య, కీమా 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 కావాలమ్మా. కీమా అయితే ఎముకలుండవు, ఎక్కువసేపు నవలాల్సిన అవసరం లేదు, మెత్తగా దిగిపోద్దన్నమాట లోపలికి. కుదరదు. తెచ్చినవన్నీ అయిపోయాక తెస్తాను. అది కూడా నెలలో ఒక్కరోజు మాత్రమే నాన్ వెజ్ ఉంటుంది. ఒక్కరోజా? అవును. నేను చచ్చిపోతానేమోనమ్మా. ఊరుకో తమ్ముడు, ఏదవో జోకులు నువ్వు. నువ్వు గట్టి పిండనవే పాపి సిరాయి ఉంటారు కదా, అలాగనమాట. అన్నయ్య, పూర్వజన్మలో మన ఇద్దరం సౌతులం అయి ఉంటాం. అందుకే ఈ జన్మలో కూడా నువ్వు నన్ను వదలట్లేదు. అయి ఉండొచ్చు. ఈరోజు తోటకూర పప్పు, రేపు గోంగూర. ఆ తర్వాత మిగిలినవన్నీ చేస్తాను. విద్య, నాకు గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. చెయ్యి. విద్య, నాకేమో మెంతుకూర పప్పు, మా అక్కకేమో గోంగూర పప్పు చాలా ఇష్టం. అంటే ఈ రోజు నుంచి ఆకులు అలములు పప్పు పెట్టి చంపేస్తారా? చెప్తుంది కదా బావా ఈ ఇంటి యువరాణి గారు. ఇదిగో మా విద్య, నాకు 2 రోజులకు ఒకసారైనా నాన్ వెజ్ లేకపోతే ముద్ద గొంతు దిగదమ్మా. పైగా నువ్వు తెచ్చినవి ఇవేమీ నేను తిన్నమ్మా. నేను కూడా అక్క. విన్నావుగా, మా వరకు ఇలాంటి కాస్ట్లీ కర్రీస్ కాకుండా ఏదో చిన్నగా మటన్ కర్రీ, చికెన్ లివర్, మటన్ పులుసు ఇలాంటివి ఏమన్నా ప్లాన్ చేయమ్మా. కుదరదు. ఆకులు దుంపలు తిని బ్రతకడానికి ఇక్కడెవరు పేషెంట్లు లేరు. అత్తయ్య గారు ఉన్నారు కదా. ఆవిడ ఒక్కదాని కోసం మనం అందరం కడుపు మార్చుకోవాలా? ఇదిగో మా విద్య, నువ్వు కుదరదంటే మాకు కుదరదు. మాకు నచ్చినవి చెయ్యి, లేకపోతే మాకు నచ్చినవి మేమే చేసుకుంటాం. దానికి అస్సలు ఒప్పుకోను అన్నయ్య గారు. అమ్మ, ఏంటమ్మా ఈ టార్చరు? కూతురు అల్లుడు ఇంటికొస్తే కనీసం అన్నం కూడా సరిగా పెట్టరా? మా ఇంట్లో ఇలాగే ఉంటుందమ్మా గిరిజ. దీన్నే పొమ్మల్లాగా పొగబెట్టడం అంటారు. తమ్ముడు, పొగబెడితే కలుగులో ఎలకలన్నా బయటకు వస్తాయేమో గాని నువ్వు మాత్రం కదలవుగా. ఎందుకక్క ఇలా కావాలని చేస్తున్నావు? నిధి, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకడానికి మాత్రమే తినాలి. మనం చాలా అప్పులు తీర్చాలి. జల్సాలు చేసేంత స్తోమత లేదు. అలా అని తినే ఫుడ్ దగ్గర కూడా డబ్బులు చూస్తారా? ప్రతి రూపాయి విలువైందే సుబ్బు. అందరికీ నచ్చేటట్టే వంటలు చేస్తాను. చూడమ్మ విద్య, అమృతం పోసి ఉడికించిన ఆకుకూర ఆకుకూర అవుతుంది కానీ మటన్ చికెన్ అవ్వదుగా. ఈరోజు మటన్ తినాలనుకున్నాను, అది వండితేనే. నేను గిరిజ తింటాం, లేకపోతే పస్తులుంటాం. సరే అన్నయ్య గారు. అట్లుంటది మనతోటి. ఆకుకూరలతోటి భోజనం అయితే వండుతాను. ఇక తినడం తినకపోవడం మీ ఇష్టం. గిరిజ, లోపలికి పదవే.
చూడమ్మా విద్య, మళ్ళీ చెప్తున్నాను, మటన్ వండేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా లుంగీలోది. పదవే. మా తమ్ముడికి ఆకలి అనుకుందానమ్మా, అప్పుడప్పుడు పౌరుషం కూడా వస్తుంది.